చదువు చెప్తారు. ఆ ఫుడ్ కూడా ఇక నుంచి రేషన్ కూడా మారింది. సగం బియ్యం పెడతారు. అదే ఎంపీసీ సెక్రటరీ గారు రెండు మాటలు మాట్లాడుతుంది. ఈయన కొత్తగా వచ్చిన సెక్రటరీ గారు మాట పనిగారు ఉండేవారు కదా, ఆయన తమ్ముడు ఈయన వేణుగారని వేణు మాధవ్ కొత్తగా వచ్చింది సెక్రటరీ గారు మారే గ్రామ పంచాయతీ కార్యదర్శి వచ్చారు. అయితే ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సర్పంచ్ ఉదయభాస్కరరావు గారికి, ఎంపీడీసీ గారికి, కూటమి నాయకులకి అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పిల్లల స్వీట్ అనగా పేరెంట్స్ టీచర్స్ మీట్. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మీ పిల్లలు ఏదైతే బయటకు వెళ్తున్నారో అసలు మీ స్కూల్లో మీ ఇంట్లో ఉండేవంటే ఇంట్లో పిల్లలు ఎట్లా ఉంటారో స్కూల్లో ఎలా ఉంటారో వాడి కార్యక్రమం ఆడుకోవాలి. ఆడుకోకపోతే అప్పుడు చేయకపోతే మనకే కూర్చోడు. ఆడుకోవాలి, ఉండాలి. గ్యారెంటీ మన పిల్లలకి తేడా చూడండి. ఇప్పుడే ఆ గ్యారెంటీ చూసుకోండి. అదే సరే స్వరాజ్ గారిని మాట్లాడుతున్నాం. మన పిల్లల్ని జాయిన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఇదివరకు సార్ చెప్పినప్పుడు మేము గ్రామాంతర తిరిగి పిల్లల్ని జాయిన్ చేయలేదు. అందరం కూడా తిరగమని మరి గ్రామాంతర తిరిగి పిల్లల్ని డెవలప్ చేసి మరి జాయిన్ చేస్తానన్నారు. మరి మళ్ళీ మాటలు తీసుకున్నారని మరి గ్రామంలో మన గ్రామంలో మన స్కూల్లో మనం చదివించుకుంటే అది ఎలా ఉంటుంది, మనకి ప్రైవేట్ స్కూల్లో చదివితే ఎలా ఉంటుంది అన్నదే చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అంటే 8 గంటలకైతే బస్సులు వచ్చేస్తాయి, 7 గంటలకు వచ్చేస్తాయి. మరి వెళ్ళినోళ్ళు మళ్ళీ 8ంటికి, ఒక్కొక్కసారి 8ంటికి వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు 7ంటికి, ఒక్కొక్కరు అయితే 5 గంటలకు వస్తూ ఉంటారు. అది పిల్లలకైతే చాలా ఒత్తిడి. అది మనం తల్లిదండ్రులుగా మనం కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలకి అయితే మనం 9 గంటల స్కూల్ అని మరి 9 గంటలకు వచ్చి మళ్ళీ 4 గంటలకు వచ్చేస్తారు. కాసేపు ఆడుకుంటారు, వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని మరి మనమైతే ఈ ప్రైవేట్ స్కూల్లో పిల్లలకు ఒత్తిడి మానసికంగా బిడ్డలు కూడా మరి ఆరోగ్యకరం. మనం కూడా మరి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు. వారు కూడా చెప్పి ఎలా చదువుకుంటున్నారో అని ప్రతిరోజు కూడా మనం బుక్స్ రాసుకుని బుక్స్లు మనం చూడాలి, ఎలా రాస్తున్నారో, ఎలా చదువుకుంటున్నారో, ఎలా చెప్తున్నారో అని బిడ్డలను అడగాలి. అదేవిధంగా ఏదైనా లోపం ఉంటే తెలుసుకోవచ్చండి. మన గ్రామంలో ఉంటారు కనుక. అదే మనం పెద్ద స్కూల్ అయితే సార్కి వెళ్ళలేము, మనం చేయలేము కూడా. మరి వచ్చి ఏంటి మా సార్ మా పాప ఎలా చేస్తుంది, మా అబ్బాయి ఎలా చేయాలి అయితే వాళ్ళు కూడా చెప్తారండి. మరి ఇటువంటి ఫెసిలిటీస్ మన గ్రామంలో మన బిడ్డలకి అయితే మనం కల్పించగలుగుతాము. ఎక్కడో చదివితే మన బిడ్డకి మనం ఏది చేయాలి, వాళ్ళు తెచ్చింది చదువుతారు, మనం ఒత్తిడి చేసేస్తాం. బిడ్డలైతే చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాం మరి ప్రైవేట్ స్కూల్ వల్ల. ఇక్కడైతే ఇదివరకు అయితే ఇదివరకు చదువు కాదండి, చాలా ఎడ్యుకేషన్ మారింది, చాలా బాగా చెప్తున్నారండి. ఇదివరకు మేము చదివినప్పుడు అయితే 30 సంవత్సరాల క్రితం చదువు అంటే ఏం చెప్పేవారు కదా. మేమైతే పోస్ట్లో లెటర్స్ వేస్తానండి, సార్స్లో లెటర్స్, ఆ లెటర్స్ పట్టుకెళ్ళి పోస్ట్ నుంచి కొన్ని నాయకులు ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా మారుతున్నారు, చెప్తున్నారు, చదువు కూడా అంత బాగా చెప్తున్నారండి. మరి అది మన దృష్టిలో ఉంచిన తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లిదండ్రులు మనం మరి గవర్నమెంట్ కూడా చదువు ఉచితంగా చెప్పినప్పుడు కూడా బిడ్డలకి మరి డబ్బులు వేస్తున్నారని సంవత్సరం కూడా మరి అది కూడా మన దృష్టిలో తీసుకొచ్చి మన స్కూల్లో, మన గవర్నమెంట్ స్కూల్లో మన చదివించుకుంటే అన్ని కూడా ఉపకారం ఉంటాయని ఈ మాట ఇలాగా తల్లిదండ్రులుగా వచ్చిన వారికి నేను తెలియజేసుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మన రామకృష్ణ గారికి ధన్యవాదాలు. వచ్చిన వారికి ప్రైవేట్ స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం జరుగుతున్న విద్యా విధానం గురించి చక్కగా చెప్పారు. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు మనకి స్మార్ట్ టీవీలు, అలాగే దానికి సంబంధించినటువంటి అంటే పాఠాలు కూడా దాంట్లో వస్తాయండి. అప్పుడు గతంలో మూస పద్ధతుల్లో జరిగి కంఠస్థ పట్టించడం, పలకమైన దిద్దుకోవడం అలా కాకుండా ఇప్పుడు పట్ట పద్ధతుల్లో ఎడ్యుకేషన్ విధానం అనేది వచ్చింది. కాబట్టి ఏంటంటే అంటే పిల్లల్లో కొంచెం అంటే ఫ్రీనెస్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ జనరల్గా ఆడుతూ పాడుతూ అనేది ఎడ్యుకేషన్ అనేది జరగాలి అనేది. నిర్బంధమైనటువంటి విద్య ఎక్కడ ఉన్నా ఉన్నట్లయితే వాళ్ళు కాన్వెంట్లో చూస్తూ ఉంటారు. చాలా 10th క్లాస్ చదివేవాడు కాదు, మనం చెప్పేది అర్థం కాదు, అలా మైనం ముద్దలో ఉండిపోతుంటారు. కానీ ఇక్కడ మనకి
ప్రభుత్వ పాఠశాలల నుంచి చదువుకుని వెళ్ళేటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత చూపించదు ఈ ప్రభావం ఏంటో. 10th క్లాస్ వరకు అంతా కూడా కామన్గా వెళ్తూ ఉంటుంది, కానీ ఇంటర్మీడియట్ నుంచి స్వతహాగా ఆలోచించే శక్తి మాకు వస్తుంది. అనేది మాకు అనుభవపూర్వకంగా మాకు తెలిసినటువంటి విషయాలు చెప్తే మరి మేడం గారు ఆ విషయాన్ని గుర్తించారు. మరి సభాముఖం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన కోర్టు ప్రత్యేకాల్లోనే ఫస్ట్ వచ్చిన పనిచేస్తున్నాడు. 3 సంవత్సరాలు అయిందండి వచ్చి. ఫస్ట్ టైం మన ఇలా రావడం పేరెంట్స్ మాట్లాడటం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు అంతా ఓకే, కానీ ఇప్పుడు అందరూ పిల్లలు ఏం చేస్తున్నారంటే కాపీ, మనం ఏం చేస్తున్నామో అదే చేస్తారు. స్కూల్లో ఎంత చెప్పినా సరే ఇంట్లో మనం ఏం చేస్తామో అదే ఇక్కడ చేస్తారు. కాబట్టి పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ పిల్లలు చెప్పేటప్పుడు కానీ మనం కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. మనం పిల్లలతో అల్లరి చేస్తున్నాడంటే వాడిని మనం చెప్పుకునే విధంగానే ఉంటుంది. ఈ స్కూల్ కావడం అంటే ప్రైవేట్ స్కూల్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు గంట పడుతున్న అలాగే కూర్చోబెడతారు. ఇంకొకటి మానసిక వికాసం ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక వయసు వచ్చాక పిల్లలు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటప్పుడు ఉండాల్సిన ధైర్యం అనేది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇటు నేను గవర్నమెంట్ స్కూల్లోనే, గవర్నమెంట్ హాస్టల్లోనే, గవర్నమెంట్ కాలేజ్లోనే చదివాను. చివరికి డాక్టర్ అయ్యేదాకా మా వాళ్ళలో మా బ్యాచ్మెంట్స్లో ఇంకా వీడు వేసుకురా అన్నాడు కూడా 10 ఎకరాలు ఉద్యోగం చేసుకుంటారు. బట్ వేరే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఈ ప్రైవేట్ స్కూల్స్లో లేకపోతే ప్రైవేట్ కాలేజీలో చూసుకుంటే నెంబర్ సూసైడ్స్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు చదువు ఒక్కటే, అది లేకపోతే జీవితం లేదు. ఆ ఫీలింగ్ మీరు కూడా ఇవ్వద్దు. పిల్లల్లో ఒక టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు టీచర్స్ నాకు చెప్పడం వల్ల సైన్స్ బాగా ఇంట్రెస్టెడ్ అవుతుంది. మ్యాథ్స్ కూడా చేసేవాళ్ళం, కానీ సైన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు ఇలాగా మనకి డైజెషన్ అంటే ఏంటి ఇవన్నీ చెప్పే వీడియోస్ కూడా ఏం లేవు, గంట కూడా లేదు కదా నాకు చిన్నప్పుడు. కానీ విజువలైజేషన్ మా టీచర్స్ మాకు చెప్పిన దాని మీద సైన్స్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అలాగే డాక్టర్ అయితే ఎలా ఉంటుందని హ్యూమన్ డాక్టర్ అవుదాం అనుకున్నాను. 1 సంవత్సరం చదివాను, అప్పుడు ర్యాంక్ రాలేదు. సో 2nd ఇయర్ చదివాను. ఈసారి ర్యాంక్ వస్తుంది, కానీ ఇంట్లో పరిస్థితులు ఏంటంటే మెడికల్ ఫీజులు, మెడికల్ టెక్స్ట్ తీసుకునేంత స్థామత లేదు. సో అప్పుడు వెటనరీ వచ్చింది. వెటనరీ ఫ్రీ సీట్ వచ్చింది, గవర్నమెంట్లో జాయిన్ అయ్యాము. చదివిన తర్వాత ఉద్యోగం వచ్చింది. లైఫ్ లీడ్ చేస్తాం. అలాగే చదువు ఒకటే కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది ఉందో చూడాలి. 2 వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడితే అదే మాట్లాడాలి. పిల్లల ముందు మనం గొడవ పడకూడదు, వేరే వాళ్ళని తిట్టకూడదు. మనం ఏం ప్లాన్ చేస్తామో మన చుట్టాల గురించి మనం బ్యాడ్గా మాట్లాడినా వాడు అలాగే వాడి దృష్టిలో పడిపోద్ది. ఇప్పుడు అమ్మ మంచిదంటే అమ్మ మంచిదంటే, నాన్న బ్యాడ్ అంటే ఆ దృష్టిలో పడిపోద్ది. ఇప్పటి నుంచే వాడు జీవితాంతం అదే దృష్టిలో చూస్తాడు. కాబట్టి పిల్లలతో ఉండేటప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా సెట్ అవుతారు. ఫస్ట్ పాయింట్. 2 గవర్నమెంట్ స్కూల్లో మినీ సమాజాన్ని చూస్తారు. అక్కడ ఏంటంటే ఏదో గొర్రెల షెడ్లో గొర్రెలు మేపుకున్నట్టు మేపుతారు ప్రైవేట్ స్కూల్. కానీ ఇక్కడ ఏంటంటే ఒకడు అల్లరి చేస్తాడు, ఒకడు అల్లరి చేయడం, ఒకడు పడతాడు, ఒకటి తింటాడు. ఒకటి కొట్టేవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఎలా ఎదుర్కోవాలి, అన్ని తప్పించుకోవాలా, మనం రెడీ అవ్వాలా, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న మైండ్ క్రియేషన్ నేర్చుకుంటారు. అంటే మినీ సమాజాన్ని చూస్తారు. మనం బయట సమాజాన్ని ఎలా చూస్తున్నామో పెద్ద మినీ సమాజం గవర్నమెంట్ స్కూల్లో కనపడుతుంది. ఎందుకంటే ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి. 2వది మన టీచర్స్ చెప్పినట్టు మనం స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు తర్వాత మనం పట్టించుకోకుండా ఉంటే అతనికి ఏం తెలియదు. ఫస్ట్ వినడం వల్ల ఒక 70% గుర్తుంటుంది. మళ్ళీ దాన్ని ఇంటికి వచ్చాక అదే పని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మననం చేసుకుంటే అది గుర్తుండిపోతుంది, జీవితాంతం గుర్తుంది. గోదావరి చదువు గురించి ఈ టైంలో ఎక్కువ టెన్షన్ పడినట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న టీచర్స్ వరకు కూడా ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు చదివిన చదువు బేసిక్సే ఉంటాయి. ఏ ఎంట్రీకైనా బేసిక్స్. ఆ బేసిక్స్ 10th క్లాస్లో ఒక సంవత్సరం కూర్చొని మళ్ళీ నీట్గా అన్ని చదివినా సరే ఆ బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి. అంతేగాని ఇప్పుడు వచ్చే మార్కులను దృష్టిలో పెట్టుకొని వీడు చదవడు, వీడు వేస్ట్ అనే దృష్టి పిల్లలకు తీసుకురాకుండా మళ్ళీ ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు డ్యాన్స్ వేస్తే డ్యాన్స్ నేర్పిస్తారు. పిల్లలందరికీ స్విమ్మింగ్ ఇంపార్టెంట్. మొన్న ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడలో, చాలా మంది కొట్టుకుపోయారు. అదే జీవితం సర్వైవ్ అయ్యారు. స్విమ్మింగ్ ఇంపార్టెంట్. అలాగే ఖచ్చితంగా ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉండాలి. రన్నింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫిజికల్గా. ఏం లేదండి, ఎవరో మనం కొట్టారు వాళ్ళ వెనకాల మనం పడాలంటే పిల్లడికి ఆ ధైర్యం ఉండాలి. ధైర్యం ఇవ్వాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ స్విమ్మింగ్ కూడా అందరికీ గోదావరి కాబట్టి ఈ ఏరియా అంతా నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా వీలైతే స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఈ ఏజ్ నుంచి నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది. సో ఇటువంటి అవకాశం గవర్నమెంట్ ఒకటి ఇచ్చి అంటే పేరెంట్స్ని గౌరవించుకోవడం. అలాగే మీరు కూడా ఏంటంటే ఏదో వచ్చి మీరు చెప్తున్నారు కాకుండా మీ మనకి మా స్కూల్లో ఏమేమి చేంజెస్ కావాలి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రైవేట్ స్కూల్కి ఇక్కడ కూడా డిఫరెన్స్ ఏంటి, మీకు ఏం కావాలో చెప్తే మా టీచర్స్ కూడా దానికి అనుకూలంగా మార్చుకుంటారు. సో ఏమన్నా కొత్తగా మాట్లాడితే ఏం ఫీల్ అవ్వకండి. బేసిక్ ఏంటంటే టీచర్స్ అంటే పేరెంట్స్ ఎలా ఉన్నారో వాళ్ళని దాంట్లో నడిపిస్తే
ఈవెన్ 10th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా నడుస్తారు. ఆ ఏజ్కి వాళ్ళ కెరీర్ డెసిషన్ అనేది వస్తుంది కాబట్టి అప్పటి వరకు ఇలాగే హ్యాపీగా ఆడుకుంటూ అలా చేసుకుంటూ చదవనివ్వాలి వాళ్ళని. అంటే స్నేహితులతో మాట్లాడటం, తర్వాత ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఇనే విషయాలన్నీ కూడా కొంతవరకు ప్రాథమికమైనటువంటి విషయాలన్నీ కూడా ఇంటి దగ్గరే నేర్చుకోవడం. అంటే అందుకనే ఒక పిల్లవాడు వాడి యొక్క అభివృద్ధి అనేది 80% తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. 80% దానిగా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టే పిల్లలు కూడా మారుతూ ఉంటారు. ఒక 20% మాత్రమే ఇక్కడ పాఠశాలలో నేర్చుకుంటారు. అది వాస్తవంగా జరిగేటువంటిది. అలాగే 10th క్లాస్ వరకు వాళ్ళు బేసిక్ కొన్ని విషయాలు కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు మా దగ్గర చదువుకున్న కొంతమంది విద్యార్థులు నాకు దగ్గర 29 సంవత్సరాలు సర్వీస్ ఉన్నాను. ఇంట్లో 10th క్లాస్ కూడా నేను గతంలో బల్లిపడ పాఠశాలలో టీచ్ చేయడం జరిగింది. ఆ 10th క్లాస్లో వాడు ఈ 3rd క్లాస్లో పాస్ అయిన విద్యార్థి ఈరోజు బ్యాంక్ మేనేజర్లుగా కూడా పనిచేస్తారు. అమెరికా యూఎస్లో కూడా వెళ్ళారు. ఇదంటే ఆటోమేటిక్ చెప్పలేము. నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఇంటర్వ్యూ పరిస్థితులు బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటారు. కాబట్టి అంటే ప్రభుత్వ పాఠశాలను మాత్రం చులకనగా తీసుకుంది. ఇంకేదంటే పిల్లలు అంటే మా పిల్లలు అంటే చాలా మంది తల్లిదండ్రులు ఏమనుకున్నాం, మాకు మిగతా మా పిల్లలందరూ కూడా కాన్వెంట్కి వెళ్ళిపోతాం, మన పిల్లలేమో ప్రభుత్వ పాఠశాల టీచింగ్ అనుకున్నాం. ఒక్కొక్క విద్యార్థి మీద ఎంత పై ఖర్చు పెడుతుందో ప్రభుత్వం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. అంతంత ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మీరు ధైర్యం చేయండి, ఆడుకుంటారు. ఒకసారి ఏంటంటే వదిలేసారని అనుకుంటారు పిల్లలు. కానీ అప్పుడప్పుడు మేము చెప్పిన తర్వాత వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవ్వడం కోసం కాసేపు వాళ్ళ రిలీఫ్గా ఒక అరగంట కుదురుతూ ఉంటాం. ఒక చెప్పి వాళ్ళ ఆడుకుంటూ మరి సెలెక్ట్ అయిపోతాం. సరే, మరి చక్కటి సందేశించినటువంటి డాక్టర్ గారికి పాఠశాల తరఫుని అలాగే అధ్యక్ష గారి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లేదు, నేను మాట్లాడినప్పుడు ఆయన ఉన్నారో నా చైర్మన్ నాకు ఇచ్చినప్పుడు నాకు తెలియదు సార్. నేను చెప్పాను, నాకు కొన్ని మాటలు ఉన్నాయి, మా నాన్న చదివిస్తాను, అబ్జర్వేషన్ చదివిస్తా ఉన్నారు అనేసరి బోర్డు స్కూల్లో చదివిస్తాను. నేను మొన్న కూడా వారం క్రితం కూడా మా నాన్న మా అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసే ముందు ఇక్కడ జాయిన్ చేసి బాగా చదువుతుంటారు, ఏం పనులని చెప్పారు. ఇదివరకు చెప్పిన అది చెప్పాను. కొనసాగుతూ అయితే 2-3 గ్రామాల కంటే ఒక చోట పాఠశాల ఉండే పరిస్థితులు వస్తున్నాయి. ఒక 4-5 సంవత్సరాల్లో ఈ పల్లెటూరు ఇప్పుడు మన ఎలిమెంటరీ ఎప్పుడైతే పిల్లలు రోజు తగ్గిపోతుందో హై స్కూల్లో కూడా ఆటోమేటిక్గా ఆ ప్రభావం ఉంటుంది. హై స్కూల్లో కూడా ఒక్కొక్కరు ఒక మ్యాథ్స్ ఉందండి, ఇలా టీచర్లు ఉంటారు. అది కూడా ఇప్పుడు తగ్గిపోతున్నాం, ఒక్కొక్క టీచర్ వస్తున్నాం. కాబట్టి మనం చదువుని కొనుక్కునేటువంటి పరిస్థితులు, ఖరీదు కొనుక్కునే పరిస్థితులు వస్తున్నాయి. అర్థం చేసుకుంటే అది ఇప్పుడంటే మన చేతులు కాలిన తర్వాత ఏం చేసేది లేదు. ముందుగా మనం జాగ్రత్త పడితే మన ప్రభుత్వ పాఠశాలని కాపాడుకునే పరిస్థితి. అంటే మా ఉద్యోగం కోసం కాదు, ఎక్కడ కావాలి ఇంకోసారి ఎక్కడ మేము పని చేయగలుగుతాం. కాబట్టి దయవించి రాబోయే భవిష్యత్తులో మనం అందరం కూడా గుర్తిరగాలి. మరి వెంకటేశ్వరరావు గారికి మరి చైర్మన్గా కాకుండా పిల్లల్ని ఎక్కడే చదివించాలని ఆయన మరి వాళ్ళ పేరెంట్స్తో అంటే మనకు చాలా సంతోషకరమైన విషయం సార్. మరి అలాగే ఉపాధ్యాయుల తల్లిదండ్రులకు అందరికీ కూడా ఈరోజు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మరి మేమందరం కూడా చిన్నతనం నుంచి ఈ స్కూల్లో చదువు ఆ మెమోరీస్ ఇంకా నాకు ఉన్నాయి. ఈరోజు సమాజంలో జరుగుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయడం నేను గ్రహించిన కారణం ఏంటంటే మన పక్కింట్లో పిల్లడు కోర్సు ఎక్కుతున్నాడు, నీట్గా వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. మనకు కూడా అదే కాదు. కొన్ని తల్లిదండ్రులు పిల్లలు డబ్బులు ఉన్నా లేకుండా అప్పులు చేసి చాలా మంది చదివించే ఫీజులు కట్టక చాలా బాధ అవుతుంది. నేను చూసిన మాట్లాడుకోవడం ఓడికి ఇన్ని బుక్స్ 7,000 6,000 రూపీస్ బుక్స్ అంట. అసలు ఏం చదువుతారో నాకైతే తెలీదు. నేను మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేయాలని చాలామంది అన్నారు. నేనైతే ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివించడం వల్ల మన టీచర్లు ఎంత బాగా చెప్పారు. ఎందుకంటే మనం కూడా ఒకసారి వచ్చి చూడాలి. మనం ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఖర్చు పెట్టినంటే మనకు బాధ్యత ఉంది. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చేది ఏదైనా కూడా మనకి సులభంగానే ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరికి డాక్టర్ పట్టించుకోరు చూడండి. ఒక ఫామ్ ఏదైనా కాటేసిందంటే ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో దానికి మెడిసిన్ దొరుకుతుంది. అంత పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దొరకదు. అంటే ప్రతిదీ కూడా మనకి గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏదైనా కూడా మనకి కొంచెం చీప్గా కనపడదు. పిల్లలకి డబ్బులు ఖర్చు పెడుతున్నాం కాబట్టి వాళ్ళు మన ఇంటికి వచ్చి శ్రద్ధతో మనందరం పిల్లల్ని అడుగుతున్నాం, చదివేస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ అంటే వెళ్తున్నారు వస్తున్నారు. అలాగే మనం కూడా బాగా టీచర్ మీద వదిలేకూడదు. మన ఇంటికి వచ్చిన తర్వాత సార్లు ఏం చెప్పారు ఏంటి మనం కూడా కొంచెం పట్టించుకుని వాళ్ళ గంట ఆడుకుని వదిలేసిన తర్వాత వాళ్ళు కూడా మనం చదివించి మన బాధ్యత మనం చేసుకోవాలి. అందుకని మొత్తం టీచర్లతో బాధ్యత అంటే అది కూడా మనకి కరెక్ట్ కాదు.
ఒకసారి గుర్తుపెట్టుకుంటే సార్ చెప్పినట్టు మనందరం కూడా ప్రైవేట్ స్కూల్కే పంపించేస్తుంటే డబ్బున్న కూడా ఖర్చు పెడతాం, లేని వాళ్ళు డబ్బులు కూడా అయిపోయి అడుగుతాం ఇటుగా ఉండిపోతాం. సో చాలా మంది కూడా డబ్బులు కొంతమంది లేని వాళ్ళు వీలు కట్టినాక పిల్లలను బయట నుంచి పెట్టిన సందర్భం కూడా చాలా ఉంటాయి. అప్పుడు మనం బుక్స్ కొనడానికి అయిపోయినా డబ్బులు ఉండేవి కాదు. కానీ ఈరోజు గవర్నమెంట్ మనకి ఎన్నో సౌకర్యాలు ఇస్తున్నాయి. ఈరోజు స్కూల్ ఎలా ఉంది చక్కగా ఈరోజు నిజంగా తల్లికి వందనం చాలా బెనిఫిట్. చక్కగా యూనిఫాము, బుక్స్, షూస్, బ్యాగ్లు అన్నీ ఇస్తున్నారండి. ఇదే మనం ఏం చేస్తాం, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి అన్నీ కొంటున్నాం. ఇక్కడ మనకి గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తాం, మనం యూజ్ చేసుకోవట్లేదు. చూడండి ఆలోచన ధైర్యంగా ఉండదు. ప్రభుత్వంతో పనిచేసుకోవడం మన హక్కు. ఆ హక్కుని ఎవరు కూడా రాష్ట్రంతో కొడద్దని చెప్తుంది గవర్నమెంట్. అలాగే మనం కష్టపడి గవర్నమెంట్ మనం పోరాడి ఏదైనా సదుపాయాలు లేకపోతే గవర్నమెంట్ మనం పోరాడి చేయించుకోవాలి. మా స్కూల్కి ఇవి కావాలి అక్కాలని మన అలాగే పెద్దలు భాస్కర్ గారు ఎప్పుడైతే ఏదైనా అడిగితే వారు ఏదైనా చేయడానికి ముందు ఉంటారు. ఈరోజు ప్రతిదానికి ఇక్కడ స్కూల్ ఏదైనా మీటింగ్ ఏదైనా చేసినా వారు వాళ్ళ పెద్దలందరూ కూడా వచ్చి చక్కగా వారు కూర్చుని సాయం మాకు చేస్తాం. మనందరం కూడా చేయవలసింది ఏంటంటే పిల్లలను ప్రోత్సహించాలి. ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ స్కూల్ మనమే డెవలప్ చేసుకోవాలి. మన ఇంట్లో మనం అలా డెవలప్ చేసుకున్నాం, పిల్లలు కూడా మన పిల్లలు మనమే డెవలప్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా చూడండి, పొద్దున్న పిల్లలు 6-7 గంటలు బొక్క చేస్తాను, మీరు 4 గంటలు లేవాల్సి ఉంటుంది. నిజంగా ఈ విద్యార్థి పిల్లలతో ఆడి పాడి వయసు, ఈ వయసులోనే మీద అంత భారం పెడితే చూడండి చిన్న చిన్న పిల్లలకి కళ్ళోడు పట్టడం, కళ్ళోడు పడిపోతుంది. ఇప్పటికే చాలా మందికి పెయిన్స్, పొద్దున్న లేవడం గంటలు లేవడం. ఎందుకంటే ఆ వయసు అయితే ఆడిపాడే వయసు. ఇప్పుడు చూడండి మనం ఉన్నాం ఒక 50-70 గేదెలు బస్తా పోయగలదు. ఆ పిల్లడు 30-40 గేదెలు ఏమో వస్తాడు. అలాగే మనం మనిషి కెపాసిటీని బట్టి మనం ఆలోచించాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లోనే వేద్దామంటే నిజంగా ఏముంటుందో మన దాన్ని తీసుకుని కూడా మనకు ఉండదు. అది కూడా అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి ఈ స్కూల్ మనం డెవలప్తో కూడా ఏంటి ఇంటికి వచ్చినా కూడా మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. పిల్లలంటే గారు చాలా పోరాడారు. అందుకోసం మీకు ఎందుకు నేను చదివేసిన పిల్లలు ఉన్నాయి. మీరు ప్రైవేట్ స్కూల్ వేయద్దు. సార్ కూడా చాలా తిరిగారు. నాకు తెలిసిందే నేను ప్రైవేట్ స్కూల్ ఏదైనా ఇక్కడే చదివిస్తాను. ఇక్కడే డెవలప్ అయ్యి ఇక్కడ చూపించాలి. మన పిల్లలు ఇక్కడ డెవలప్ చూపించుకోండి. రేపు నాకు కూడా తెలుస్తుంది ఏంటన్నా సార్ కూడా చెప్పాలండి. ఇక్కడ మీరు మంచిగా చదువు చెప్పి చూపించండి, మీద కూడా ఆ విషయం అంటే తెలుస్తుంది. అదే మనం ఏం పట్టించుకోండి. అక్కడ ప్రైవేట్ స్కూల్ అంటే ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తుంది, అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తుంది. కానీ ఏంటంటే మనం పట్టించుకుని బాధ్యత తీసుకోవడం బట్టి ఉంటుంది. తల్లిదండ్రులు కూడా మనందరం ఏదో ఒక ఇద్దరు కలిసి అయిపోయింది కాదండి. అందరూ కలిసికట్టుగా ఉంటే మన ఏరియాని, మన స్కూల్ని మనం డెవలప్ చేసుకుని మనం శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఈ స్కూల్ అవి ఈ గ్రామాలకు సంబంధించి ఏది కూడా ఎక్కువ ఏదో సహాయ సహకారం సాధ్యం మన స్కూల్గా అందిస్తున్నాను. సార్గా చెప్తున్నాను, పెద్దగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రభుత్వ పాఠశాల పైన మరి ఆయన ఉన్నటువంటి మరి ఆ అభిప్రాయాలకి మరి ఒకసారి మరి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తుంది. ఎందుకంటే సమస్య ఏంటని అర్థం చేసుకున్నారు. మరి నేను అనుకున్నాను ఇలా ఉంటారు ప్రభుత్వ వ్యవస్థల పట్ల ఇటువంటి అభిప్రాయాలతో ఉంటారా అనేటువంటి అనుమానం అప్పుడప్పుడు నా మనసులో కలుగుతుండే సందేహం. అది ఆమె నివృత్తయింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల మీద కూడా వాళ్ళ మీద ఉపాధ్యాయులు కానీ తర్వాత ప్రభుత్వ మన మెడికల్ సంబంధించిన చెప్పాడు. చూడండి కామన్ సంబంధించి ఎక్కడ దొరకదు మనకి. గవర్నమెంట్ హాస్పిటల్ దొరికింది. అలాగే అంటే మనం ఏంటంటే డబ్బిచ్చి కొనుక్కునేది మనకు వాల్యూగా కనబడుతుంది. వైద్యం కూడా మనకి ఏదో రోగం వచ్చినప్పుడు డాక్టర్ నమ్మకం ఉంటేనే మనకు వైద్యం తగ్గుతుంది, ఆ రోగం తగ్గుతుంది, తగ్గదు. అలాగే చాలామంది ఏంటంటే కాన్వెంట్లో మోజులో ఉండిపోయారు. దాని నుంచి బయటపడతాయి కానీ మరి ప్రభుత్వ పాఠశాలలు అనేవి మరి మనం కూడా సాధించవు. కానీ అది గుర్తించినందుకు మరి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని మరి ఇక్కడ అందరూ మిగిలినటువంటి మరి తల్లిదండ్రులు కూడా మరి ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు సభాముఖంగా మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసి మరి మిగిలినటువంటి ఉపాధ్యాయులకి తల్లిదండ్రులు ఎవరైనా పాఠశాల ఉద్దేశించి తర్వాత మన ఉపాధ్యాయులు పనితీరుని గురించి మీ అభిప్రాయాలు తెలియజేస్తారని సభాముఖంగా మరొకసారి 10th క్లాస్ వరకు మరి ఎంత ఖర్చు పెట్టినా విద్యార్థి మీద వేసినట్టు. ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత మీరు ఖర్చు పెట్టగలిగితే అప్పుడు ఖర్చు పెట్టాలి. అప్పుడు వాళ్ళకి మీరు ప్రయోజనం అంటూ చేయబోతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం నుంచి మన నాయుడు గారు కూడా 2 విషయాలు మాట్లాడవలసింది అధ్యక్షులు తరఫున నేను కోరుతున్నాను అని చెప్తాను. తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ నా నమస్కారం. విద్యార్థుల తల్లిదండ్రులకి నా నమస్కారం. నా తోటి ఉపాధ్యాయులకి నా శుభాకాంక్షలు.
విద్యార్థులందరికీ నా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాఠశాలలో పిల్లల్ని జాయిన్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇంటికి ఒక్కొక్కరికి అట్లీస్ట్ దగ్గర 4-5 సార్లు, ఓ పేరెంట్ ఇంటికి అయితే 8 సార్లు. అయితే ఏంటంటే మేము ఇంగ్లీష్ చెప్తాం ఖచ్చితంగా ఇంగ్లీష్ చెప్తాం అని చెప్పి చూపించినా కూడా అసలు పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారమ్మా అని చెప్పి ఆ వీడియోస్ చూపించినందుకు కూడా పేరెంట్స్ పంపడానికి అంత ఇంట్రెస్ట్ అది ఏంటంటే పక్క పేరెంట్ పిల్లలు బస్సు ఎక్కి వెళ్తారు, మన పిల్లలు కూడా బస్సు ఎక్కి వెళ్ళాలి. దానివల్ల పిల్లడు ఎంత స్ట్రెయిన్ అవుతున్నాడు అనేది ఆ తల్లిదండ్రులు ఆలోచించారు. ఎంత స్ట్రెయిన్ అవుతున్నాడు సీనియర్ చెప్పినట్టు సీనియర్ చాలా అవేర్నెస్ ఉంది దీని మీద. ఏంటంటే పొద్దుటే 7 బస్సు ఎక్కాలి. 7 ఎక్కాలంటే 4 పేరెంట్ 5 లేచి వంట చేయాలి, క్యారేజ్ 7 వెళ్తాడు, 1 గంట ట్రావెల్ చేస్తాడు. అక్కడ 8 నుంచి 5 వరకు అక్కడ చెప్పేది ఏవి ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఇవాళ నిన్న సెక్రటరీ గారు ఎడ్యుకేషన్ కమిషనర్ గారు కూడా చెప్పారు, 2వ తరగతి పిల్లడికి 2 అక్షరాల పదాలు వస్తే చాలు, 3వ తరగతి పిల్లడికి 3 అక్షరాల పదాలు వస్తే చాలు, 4వ తరగతి పిల్లడికి 4, 5వ తరగతి పిల్లడికి దానికి అప్లికేషన్ ఇస్తాం. అప్లికేషన్ రావాలంటే ఇప్పుడు మనం 2వ తరగతికి 3వ తరగతికి మనం ఏం చెప్తాం, లెక్కలు చెప్తాం, చిన్న లెక్కలు 3 లెక్కలు చెప్తా ఉంటాం. అయితే అవి 5వ తరగతి వచ్చినప్పుడు అప్లై చేయాలి. మరి నీకు 4 కేజీలు పడుతుంది అమ్మన్నా, నువ్వు షాపుడికి వెళ్తే బర్రా 120 రూపాయలు చెప్పగలిగా పేపర్ మీద. సరే నేను 120 నేను నీకు 150 రూపాయలు ఇచ్చాను అని నీకు నాకు తిరిగి ఏమైనా ఇస్తాడా, ఆడు 30 రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వాలి అని ఆడు చెప్పగలిగారు. అది చాలు. అంతేగాని పుస్తకాలు పెట్టి రాసి దానివల్ల నథింగ్. దానివల్ల పిల్లవాడికి ఏం చేసేది ఏముండదండి. ఎంతమందికి పేరెంట్స్ చెప్పినా ఎవరు అర్థం చేస్తారు. సరే మొన్న చంద్రయాన్-2 ప్రయోగం జరిగింది. చంద్రయాన్-2 US అయింది. అందులో 3,500 మంది సైంటిస్టులు 3,500 మంది సైంటిస్టులు పనిచేస్తారు. అందులో 3,000 మంది సుమారుగా 3,000 మంది గవర్నమెంట్ స్కూల్లో చదివిన శాస్త్రవేత్తలు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఈ ఇంజనీర్లు అందరూ వాళ్ళే. ఏంటంటే ఇక్కడ ఆటపాడుతూ చదువుతారు. చదువు అనేది మన పుస్తకాల్లో పెట్టి రాయించడం కాదు. ఎలిమెంటరీ సెక్షన్లో 5వ తరగతి లోపు చదువు అనేది అలవాటుగా మార్చాలి. అంతేగాని నొక్కు పెట్టి రాయించకూడదు. నొక్కు పెట్టి రుద్దడం వల్ల ఏమి రాదు. రుద్దడం వల్ల వాడికి నథింగ్, వాడికి ఏమీ రాదు. మీరు ఈ కార్యక్రమం తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశానికి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా తల్లిదండ్రులకి చెప్పి తల్లిదండ్రులని అవేర్ చేసి గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ ఎన్రోల్మెంట్ పెంచి పిల్లల్ని మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ చెప్పి మన స్కూల్లో ఎక్కువ ఎన్రోల్మెంట్ జాయిన్ చేసే ఉద్దేశంతో అదేవిధంగా అల్లికి వందనం ప్రతి పేరెంట్కి పడిందా లేదా, పడకపోతే ఎందుకు పడలేదు, ఈ స్కూల్లో ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతుంది, ఇందులో ఏమైనా డిమాండ్ ఉన్నాయా, ఉంటే దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, దీన్ని ఎలా సరి చేసుకోవాలి, ఈ విధంగా స్కూల్ అభివృద్ధికి గ్రామస్తుల సహకారం ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా డిఫాల్ట్ ఏదైనా ఉంటే చెప్పి దాన్ని సరిచేయండి. ఈ విధంగా ఒక మీటింగ్ పెట్టుకొని చర్చించుకుని దానికి సంబంధించినటువంటి రెక్టిఫికేషన్ తీసుకుని చేసే ఉద్దేశం ఉంటుంది ఈ కార్యక్రమం. మేము వచ్చినప్పటికే 2-3 సార్లు అప్పటికే మరి ఆయన ఒక్క సంవత్సరం ఆయన సింగల్గా పనిచేశారు. రోడ్ తగ్గిపోయింది. 20 గంటల రోడ్ తగ్గినప్పుడు ఒకే ఒకరు ఉన్నారు. తర్వాత ఆయన కష్టపడి మొత్తం 20 స్థాయి తీసుకెళ్ళి చేయగలిగారు.
అప్పుడు డిక్టేషన్ బీకోట కూడా చేస్తూ మళ్ళీ ఇక్కడ డిక్టేషన్ ఇచ్చారు. డిసెంబర్ వచ్చి 4 నెలలు పనిచేయడం జరిగింది. తర్వాత మన జరిగిన కౌన్సిలింగ్లో ఇదే ప్రమోషన్ కూడా మరి వచ్చారు. ప్రైమరీ ఎగ్జామ్స్ ప్రమోషన్ వస్తే సరే దూరంగా రామకుమార్ రాయపడి నాకు ఖాళీ అయినప్పటికీ మన ప్రెసిడెంట్ గారికి తర్వాత మేమందరికీ కూడా మాట ఇచ్చారు, మేము వస్తాం సార్ మీకు మళ్ళీ జాయిన్ అవుతారు, తర్వాత వెళ్దాం మళ్ళీ వేరే ఉద్దేశం అనుకోండి. కాబట్టి అంత కష్టపడ్డాడు ఆయన. ఇంకేదంటే చాలా మంది అనుకుంటారు మ్యాథ్స్ వస్తారు ఇక్కడ ఆడుకుంటారు వెళ్ళిపోతారు అనుకుంటారు. తప్పండి. ఎక్కడో ఇంటికి ఒకళ్ళు ఇద్దరు పర్సనల్ పని మీద ఈ యూనియన్ పని మీద అటు ఉంటారు తప్పించి 100% నాకు తెలుసుండి ఈ రోజు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం పనిచేస్తున్నారు. అది మాత్రం చెప్తారు. సరే పిల్లలకి అవసరమైనటువంటి మధ్యాహ్న భోజనానికి సంబంధించి క్లాసులు మనకి ప్రభుత్వం సప్లై చేసింది. మరి ఈ గ్రేడ్ ఇచ్చే మరి వారికి సభాముఖంగా పాఠశాల తరఫున ఆ ఉపాధ్యాయుల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి వెంకటేశ్వర గారు లేదా 2 నిమిషాలు మరి పాఠశాల చేసి మాట్లాడతారు. అయితే ఈ అమ్మాయి మేము ఎంత కష్టపడతామో అంతే కష్టపడి అంతే అసలు ప్రతి విషయంలో కూడా ఇవి చదువులో కానీ బయట స్కూల్ ప్రిన్సెస్ నీట్గా ఉండడంలో కానీ తర్వాత మా వస్తువుకు సంబంధించి ప్రతి దాంట్లోనూ సహకారం అందిస్తుంది. మాతో కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా మాకు ఇచ్చి ఈ అమ్మాయి చేసే పనికి మాకు ఇచ్చే చేయడం చాలా తక్కువ. అయినా కానీ ఈ ఇంత చిన్న వయసులో కూడా ఎంత బాధ్యత తీసుకుని చేస్తూ ఇంకోటి ఏంటంటే ఈ చెప్పే పాఠాలు పిల్లలకి చూసింది, పాఠాలు ఎలా చెప్తున్నాం ఏంటి చూసింది మీరు ఉన్న కాలంలో మీకు అని చెప్పి ఆ అమ్మాయి చేసింది. ఈ అమ్మాయి ఇక్కడ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మాతో ఇచ్చే జీతానికి మాతో పాటు అంటే నా మాత్రం అయినప్పటికీ కూడా చక్కగా చేస్తూ మనకి ఈ స్కూల్ అభివృద్ధికి ఈ అమ్మాయికి సహకారం ఉన్నందుకు ప్రత్యేకంగా అభినందనలు. నేను ఆ పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువులకు
వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని ప్రైవేట్ పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.